ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ మార్చి 5 మంగళవారం, శోభకృతనామ సంవత్సరం మాఘమాసం, బహుళపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి దశమి, నక్షత్రం మూల. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి కొన్ని వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తెలివితేటలతో అధిగమిస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాల్లో ఉన్నత స్థితికి చేరతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగం నమ్మి విలువ పెరుగుతుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభబాట పడతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల్లో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. రుణ బాధలు అధికమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల నష్టాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు. ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారులకు మిత్రుల నుండి పెట్టుబడులు, ధన సహాయం అందుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు నూతన వాహనం కొనుగోలుకి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ కళలు సాకారమవుతాయి. ధన వ్యవహారాలు కనిపిస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. చేపట్టిన పనిలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపారమున భాగస్తుల వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు వల్ల సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించిన ఒత్తిడులు కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రయాణాల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున స్థాన చలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. దైవచింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాల్లో సకాలంలో పూర్తిగాక చికాకులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధువర్గం నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. వ్యయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. కొన్ని వ్యాపారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ వాతావరణంకి చికాకుగా ఉంటుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుందంటే ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.